అవోల్లా అవతార్ సినిమా చూసిన రానోళ్ళ మీరెవరన్నా అందులో పాండోరా గ్రహం ఉంటుంది. ఆ గ్రహంలో చిత్రమైన మనుషులు ఉంటారు. పెయ్యి మీద ఆస్మాన్ రంగు, పెయ్యి అంతా పులిసార్కలు ఉంటాయి. పెద్ద పెద్ద తోకలు, పెద్ద చెవులు, కూరల పండ్లతోటి 10 ఫీట్ల పొడుగుంటారు. అటు జంతువులు లెక్కుండరు, ఇటు మనుషులు లెక్కుండరు. సినిమా 2 పాటలు వస్తే 2 సూపర్ హిట్ అయినాయి. అయితే అవన్నీ సినిమాల గ్రాఫిక్స్తో తయారు చేసిన క్యారెక్టర్లే కదా. కానీగో నిజంగా గసోంటి మనుషులే తిరుగుతున్నారు గా కర్ణాటక ఉడిపి సిటీలా. కావాలంటే చూసేద్దాం పార్రి. ఇక చూసిరా బీచ్ల పంటి తిరుక్కుంటా ఫోటోలకు పోజులు ఇస్తున్న ఈ అవతార్లను. అరే వా, నిజంగా అవతార్ సినిమాల క్యారెక్టర్లు ఉన్నట్టే ఉన్నారు కదా. ఆ మేకప్, ఆ కథా కార్ఖాన్ అంతా అగో సేమ్ ఆ సినిమాలు ఉన్నసంటి వింత పక్షి మీద కూర్చొని ఊళ్ళకొచ్చిర్రు. కాకుంటే ఆ సినిమాలో ఎగిరే పక్షి, ఇదేమో డమ్మీ పక్షి. అందుకే దాన్ని జీప్ మీద సెట్ చేసి దాని మీద వీళ్ళు కూర్చొని వచ్చిర్రు. ఇక వీళ్ళు బయలుకి రాగానే చూడు పిల్లగాల సంబరం ఎట్లుందో. ఇంతకు ఎవరి ఏషాలు కట్టిన వాళ్ళు ఏడికేళ్ళు వచ్చిరనంటే కర్ణాటక రాష్ట్రంలో ఉండే రవి కట్పాడి అనే స్వచ్ఛంద సంస్థ కార్యకర్తనట ఈ అన్న. ప్రతి ఏడాది గిట్టనే చిత్ర విచిత్రమైన గెటప్ లేచి స్కూళ్ళల్లో తిరుక్కుంటే డొనేషన్లు వసూలు చేస్తుంటారట. వచ్చిన పైసలతోని పానం బాగలేని పేద పిల్లలకు ఆపరేషన్ల కోసం ఖర్చు పెడుతుంటారట. ఇదివరకు ఇట్లా 130 మంది పిల్లలకు దవాఖాన ఖర్చులకు పైసలు సాయం చేసిరట. ఈ తాప ఇరైటీగా అవపడాలని ఈ అవతార్ 2 సినిమా గెటప్ లేస్తే ఇక బడి పిల్లగాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేసిర్రు. అగో దగ్గరికి పోతుంటే ఓ దిక్కు భయపడుతున్నారు, ఇంకో దిక్కు సంబరపడుతున్నారు. అగో ఈ చిన్ని కృష్ణుని గెటప్ వేసినాడు చూడు ఎట్టు ఉరుకుతుండో భయపడి. ఇక అప్పట్లో పగటేసగాళ్ళు ఊర్లలో ఇండ్లు దుకాన్లు ఇసుకుల పంటి గిట్టనే తిరుక్కుంటా ఎవరన్నా పైసలు ఇస్తే తీసుకుందరు. ఈ నడమ వాళ్ళు కూడా పెద్దగా అవపడతలేరు. అయితే కాన్సెప్ట్ అదే గాని క్యారెక్టర్లు మాత్రం ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటే డొనేషన్లు పోగెత్తున్నట్ట ఇరైటీగా. కర్ణాటక ఉడిపిలో ఉండే ఈ రవి కట్పాడి అన్నట్టు ఆయన మునుపట్ల కోటి కొరకు కోటి విద్యలు చేయవలసి వస్తే ఇక ఇప్పుడు ఇట్లా డొనేషన్ల కోసం కోటి విద్యలు చేయవలసి వస్తుంది అన్నట్టు.